హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చూద్దాము. చేపల పులుసు. అబ్బా, చేపల పులుసు అన్నంలో కొంచెం కలుపుకొని తింటే ఆ పులుసు ఎంత టేస్టీగా ఉంటుందంటే మనందరికీ తెలుసు. కానీ దాన్ని ప్రిపేర్ చేయడం మాత్రం మనకి కొంచెం కుదరకపోవచ్చు. ఫ్రెషర్స్ అంటే మన ఏజ్ వాళ్ళకైతే అసలు రాదు అది. కానీ సింపుల్గా ఈజీగా వండుకునే మెథడ్ని మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. ఒక్కసారి చూసేద్దాం పదండి. ఫస్ట్ ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను. కట్ చేసుకోమని చెప్పారు మా అమ్మగారు. ఉల్లిపాయలు, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాము. ఆ తర్వాత గసగసాలు. నేను అనుకున్నాను, వామ్మో నా వల్ల అవుతుందా ఈ చేపల కూర వండడం అని. కానీ చాలా బాగుందండి, చాలా ఈజీగా అయిపోయింది. ఇంతేనా, చేపల కూరే ఈజీగా వండేస్తున్నాం అనిపించింది. అందులో కొంచెం గసగసాలు వేస్తాం. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని గసగసాలు వేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం. చేపల కూర నేను వండుతున్నానంటేనే షాక్ అవుతున్నాను. కానీ ఇంత ఈజీగా, ఇంత సింపుల్గా, ఇంతేనా చేపల కూర అనేటట్టుగా వండానని నేనైతే కల్లో కూడా అనుకోలేదు. కానీ చూద్దాం ఎలా ఉందో. ఈ మొత్తాన్ని బాగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కొంచెం బాగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు చేప ముక్కల్ని తీసుకోవాలి. చేప ముక్కల్ని కూడా యాక్చువల్గా ముట్టుకోవడానికే అమ్మో అయ్యో అంటాము, కానీ తినడం మాత్రం బాగానే తింటాం అనుకోండి. ఈ ముక్కల్ని బాగా ఆల్రెడీ క్లీన్ చేసిన ముక్కల్ని ఇంకా క్లీన్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా ఒక గిన్నెలో అయితే తీసేసుకొని రెడీగా ఉంచుకున్నాము. అందులో మనం పులుసు కదా అన్నాము, అందులో చింతపండు లేకపోతే ఏముంటుంది, టేస్ట్ ఉండదు కదా. కాబట్టి కొంచెం చింతపండు తీసుకొని దాన్ని బాగా కడిగి దీన్ని నీళ్ళల్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి. చింతపండు ఉంటేనే అందులో టేస్ట్. కానీ ఇప్పుడు మా అమ్మగారు చెప్పిన దాంట్లో అయితే ఒక మంచి టేస్టీ పులుపు మంచిగా ఉండేలాగా ఒక ఇంగ్రీడియంట్ని యాడ్ చేసామండి. అది తర్వాత తెలుస్తుంది మీకు చూడండి ఒకసారి. ఇందులో ఇప్పుడు మా చేప ముక్కల్ని అయితే తీసుకున్నాం. చేప ముక్కల్ని మనం దేంట్లో అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నామో అందులో ఆ గిన్నెలో ఆల్రెడీ చేప ముక్కల్ని అయితే తీసేసుకున్నాము. చేప ముక్కల్ని తీసుకున్న తర్వాత కానీ చాలా సింపుల్గా అయిపోయిద్దండి కూర. మీరు అసలు అనుకోరు. తప్పకుండా ఇలానే ట్రై చేయండి. ఎంత టేస్ట్ వస్తుందో మీరే షాక్ అయిపోతారు. ఏంటి మేమేనా ఇంత మంచిగా ప్రిపేర్ చేసింది, నేనేనా ప్రిపేర్ చేసింది అని. చాలా సింపుల్గా అయిపోయే కూర అండి. మామూలుగా అయితే రకరకాల కూరలకి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఇదైతే ఇంత సింపులా, వామ్మో చేపల కూర ప్రిపేర్ చేయడమే కష్టం అనుకునే వాళ్ళకి ఇంత సింపుల్గా అయిపోతుందా అని అనిపిస్తుంది. ఆ చేప ముక్కల్ని తీసుకున్న తర్వాత ఆల్రెడీ బాగా వాష్ చేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసి ఇచ్చేసి మొత్తం క్లీన్ చేసి అయితే ఉంచుకున్నాము. ఆ ముక్కల్ని ఇప్పుడు ఎందులో అయితే కూర వండుతున్నాము కొంచెం ఫ్రీగా ఉన్న దాంట్లో వండితే మాత్రం బాగుంటుంది. అదే కొంచెం ఇరుకుగా ఉంటే కనుక చేప ముక్కలు విరిగిపోతాయి. అందుకని కొంచెం ఫ్రీగా ఉండే దాన్ని తీసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఏమేమి వేసుకున్నాము, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు. ఆ పేస్ట్ని ఇందులో వేసుకున్న తర్వాత టొమాటో ముక్కల్ని కూడా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులో కలిపేసుకుందాం. టొమాటోని 2 టొమాటోలు తీసుకున్నాను. ఆ 2 టొమాటోల పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేశాను. ఆ తర్వాత మన స్పైసెస్ అంటే ఏముంది, కారం, ఉప్పు అండ్ పసుపు. స్పెషల్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, అదేంటో కాదు, మామిడికాయ. ఈ మామిడికాయ కొంచెం పుల్లటి మామిడికాయ. ఈ పుల్లటి మామిడికాయని వేస్తే మీరు చేప ముక్కల కన్నా మామిడికాయ ముక్కుంటే వెయ్యండి అని మరీ అడిగి తింటారు. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉందండి. నేనే షాక్ అయ్యాను. ఇంత బాగుంటుందా మామిడికాయ, అమ్మ మామిడికాయ ఏంటి ఇందులో అని చెప్పి కూడా అన్నాను. కానీ ఒక్కసారి వండి చూడు అని చెప్పింది. ఓకే అన్నారు, సరేలేండి అని చెప్పి వండి చూసాను. కానీ నిజంగా నేను ఇంకా కొంచెమే మామిడికాయ వేశాను. యాక్చువల్గా ఇంకా మామిడికాయ మొత్తం వేస్తే బాగుండేది అని చెప్పి అనిపించింది. ఒక్కసారి ట్రై చేయండి. కొంచెం పుల్లటి మామిడికాయ వేస్తే దాని టేస్టే వేరండి. నిజంగా మామిడికాయని కలుపుకొని తింటే అందులో ఇంత టేస్టీగా ఉందా అనిపిస్తుంది. వెతికి మరీ తెచ్చారంట. ఈ ఫిష్ పీసెస్తో పాటుగా మామిడికాయని కూడా కొనుక్కొని వస్తారు మళ్ళీ మీరు వెతికి మరి. ఇందులో తగినంత కారం అయితే తీసుకోవాలి. మీకు ఎంత కారం అయితే కావాలో అంత కారము, పసుపు, ఉప్పు అండ్ పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా వేసుకొని
ఇప్పుడు మంచిగా ఆ పీసెస్ మొత్తానికి పట్టేలాగైతే పట్టించాలి. అసలు నిజంగా ఇది ఆల్రెడీ అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్న టైంలోనే మీకు ఏమనిపించింది అంటే అబ్బో కూర అయిపోయిందిగా అసలు ఆ టెక్స్చర్ చూడగానే ఇంకా అన్నంలో కలిపేసుకొని తినేయడమేనేమో అని అనిపిస్తుంది. అంత సింపుల్గా అంత ఈజీగా అయితే అయిపోతుంది. అసలు దీన్ని ఇంత సింపుల్గా వండుతారని తెలియలేదండి. అందుకని ఇన్ని రోజులుగా నేను ఫిష్ అంటేనే అవాయిడ్ చేసేదాన్ని. అమ్మో నాకు రాదు వండడం అని. కానీ ఈసారి నుంచి ఫిష్ ఇంత ఈజీగా అనిపిస్తుంది. మన స్పెషల్ మసాలా అయితే ఉంది కదా, మన ఛానల్లో స్పెషల్ మసాలా ఉంది. ఆ స్పెషల్ మసాలాని మాత్రం వదలొద్దు. అందులోనే అన్ని స్పైసెస్ ఉన్నాయి. ఇందులో ఇంకా నేనేం వేయలేదు. చెక్క, లవంగాలు మొత్తం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పౌడర్ని అయితే ఇందులో కలిపేసాము. చూడండి ఆల్రెడీ మీకు అక్కడ ఫిగర్ కనిపించేస్తుంది. సింపుల్గా దీన్ని బాగా మిక్స్ చేసి దాన్ని బాగా పట్టేలాగా ఆ పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసి ఇంకా మీరు అక్కడ పెట్టేసి మీకు అనిపిస్తుంది అమ్మో కూర ఇప్పుడే రెడీ అయిపోయిందిగా అని చెప్పి దీన్ని ఎంత బాగా మిక్స్ చేస్తాం అన్ని పీసెస్కి బాగా పట్టేలాగా అయితే మిక్స్ దాన్ని బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపామో అంత మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బాగా కలిపిన తర్వాత ఆల్రెడీ మనం చింతపండుని బాగా నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని బాగా తీసి ఆ రసాన్ని ఇందులో యాడ్ చేయాలి. ఓకేనా? మనకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేయకండి, అలాగని మరీ తక్కువ యాడ్ చేయకండి. నూనె వేసాం కదా, నూనె బాగా దానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి ఆల్రెడీ చెప్పాను కదా, రసాన్ని బాగా పిండుకొని ఈ రసాన్ని మంచిగా చిన్నగా తీసి అందులో కలిపితే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా అసలు చూస్తుంటేనే నోరూరిపోతుందండి. కానీ ఎవరైనా బ్యాచిలర్స్ అయినా సరే చేపల కూర చేసుకోవచ్చు అని చెప్పి నాకైతే బాగా అర్థమైందండి. ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ అయినా సరే చేపల్ని పట్టుకోవడానికి ఇష్టపడను, కానీ తినడానికి ఇష్టపడతామండి. బాగుంటుంది కదా కూర, అందుకని అలాంటిది తీసి ఇప్పుడు ఏం చేసాం, అసలు ఈసారి మా అమ్మగారు చెప్పారు నువ్వు చెయ్యి నేను చెప్తూ ఉంటా అని చెప్పి అలానే చేశాను. ఇంకస్సలు ఏ రకమైన ఏమీ అవసరం లేదు, ఎప్పుడైనా సరే నేను చేపల కూర వండేయగలనండి. నాకు ఇప్పుడు అర్థమైపోయింది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉందండి బాబు. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు ఇంత బాగుంటుందని కూర. కానీ సింపుల్గా ఇలా మిక్సింగ్ మెథడ్లో అసలు అన్నీ మిక్స్ చేస్తాం. ఇంకా మనమైతే పొయ్యి వైపు చూడాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం అప్పుడప్పుడు అలా తీసి చూసేవాళ్ళం అంతే. చాలా ఎమ్మిగా ఇప్పుడు చూడండి ఆల్రెడీ కూర అయిపోయినట్లే కనిపిస్తుందా లేదా? జస్ట్ మనం కలిపామంతే. ఆల్రెడీ మనకి కూర మొత్తం అయిపోయిందేమో, ప్రిపేర్ అయిపోయింది అన్నట్లుగానే అనిపించింది. ఇందులో దీని మీద కొంచెము ఫైనల్గా మనం ఏంటది కొత్తిమీర అలా చల్లితే ఉంటుంది టేస్ట్. ఆ స్మెల్ అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. మనకు అలా మిక్స్ చేస్తూ ఉండగానే సగం స్మెల్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే మనం చిన్నగా పొయ్యి మీద పెట్టేసిన తర్వాత దాని టేస్ట్ చూద్దాము. తర్వాత అబ్బబ్బబ్బా సింపుల్ మెథడ్లో ఎవరైనా వండుకునేలాగా ఇంత సింపుల్గా అయిపోయిందా చేపల కూర అనేలాగైతే పెట్టేసాము. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసాము. కానీ దీనికి ఫస్ట్ అండ్ లాస్ట్ మనం ఎప్పటికీ గుర్తుంచుకునేది ఏంటంటే చేపల కూరని సిమ్లో మాత్రమే, అంటే లో ఫ్లేమ్లో మాత్రమే వండాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే అది ఎక్కువ ఇదైపోతుందండి. కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో ఉంచి వండితే లోపల నుంచి మంచిగా పీస్ అనేది బాగా కుక్ అయ్యి మనకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. మనం ఇప్పుడు పైన లిడ్ అయితే పెట్టేసాం. చూడండి మధ్యలో అలా తీసి చూసి జస్ట్ ఆ గిన్నెని బాగా అటు ఇటు కలిపి జస్ట్ దాన్ని మిక్స్ చేస్తున్నాను. మిక్స్ అనేది మనం స్పూన్తో దాంతో దీంతో కలపము, జస్ట్ ఇదిగోండి ఇలా కలపడమే. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే అంతా మిక్స్ అవుతుంది అండ్ పీసెస్కి ఏమీ అవ్వదు. మనకి సెన్సిటివ్గా ఉంటాయి కదండి మన ఫిష్ పీసెస్, ఆల్రెడీ మామూలుగానే సెన్సిటివ్గా ఉంటాయి. ఇంకా దాన్ని అలా స్పూన్తో కలిపేసరికి అది విరిగిపోతూ ఉంటాయి. అది విరిగిపోకుండా మంచిగా రావాలి అని అంటే ఏం చేయాలి, మనము దీన్ని జస్ట్ అలా పైన కలుపుకోవడమే. అలా కలుపుకోవడం వల్ల మనకి అది మొత్తం మిక్స్చర్ మొత్తం బాగా కలుస్తుంది అండ్ టేస్ట్కి వచ్చేసరికి ఇంకా చెప్పేవద్దు. చూడండి ఫైనల్గా మన ఎమ్మి ఫిష్ కర్రీ అసలు స్మెల్ అయితే వస్తుందండి. అబ్బబ్బబ్బ ఆ గ్రేవీ అయితే కనిపిస్తుంది కదా, కొంచెం చల్లారేసరికి ఇంకా బాగా ఇదవుతుంది.
ఇప్పుడు కొంచెం పలచగా ఉన్నా సరే కొంచెం చల్లారేసరికి దానికి కొంచెం ఇదైపోతుంది. ఇప్పుడు చూడండి పీస్ కూడా చూడండి మంచిగా కుక్ అయింది అండ్ స్మెల్ అయితే భలే భలే వస్తుంది. ఇప్పుడు అసలు చూడండి ఆ గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. గ్రేవీ మనం ఇంకేమైనా చేసామో, ఇంకేం చేయలేదండి. అది పొయ్యి మీద పెట్టడమే, ఓన్లీ మిక్సింగే. మనం ఆల్రెడీ షాప్కి వెళ్ళి వాష్ చేయించుకొని దేన్ని ఫిష్ పీసెస్ని తేవడం, దాన్ని ఇక్కడ కూడా మనం ఇంట్లో కూడా కొంచెం బాగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇవి మొత్తం కలిపేసి ఇంకా పొయ్యి మీద పెట్టడమే. ఇంకా దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. సిమ్లో పెట్టేసి దాన్ని ఆల్రెడీ మనం టేస్ట్ చూస్తాము, అది ఎలా ఉంది, ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది, అంతే. ఆ పీసెస్ మామిడికాయ ముక్కలు ఎంత టేస్ట్ ఉన్నాయంటే నేను కలుపుకొని తిన్న తర్వాతే దాని టేస్ట్ తెలిసిందండి. బాబ్బా ఏమి టేస్ట్ ఉన్నాయండి. మీరు మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. మామిడికాయ ఏంటి అందులో వేసుకోవడం అని అంటారేమో, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు జీవితంలో ఫిషెస్ తీసుకున్నారంటే, చేపలు తీసుకున్నారంటే దాంతోపాటు మామిడికాయ తీసుకోకుండా అయితే రారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక్క